సబర్వాల్కి కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నోటీస్ ఇచ్చారు ఐఏఎస్ అధికారికి. ఏమని నోటీస్ ఇచ్చారంటే, స్మితా సబర్వాల్కి మీరు మీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు, ఎందుకు పోస్ట్ చేశారు, అది ఏ ఇమేజ్, దానివల్ల కొన్ని పెద్ద మిస్కమ్యూనికేషన్ జరిగింది, కాబట్టి మీరు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి, మీరు మా పోలీస్ విచారణకు హాజరుగండి అంటూ స్మితా సబర్వాల్కు నోటీస్ ఇచ్చారు. ఇస్తే కనుక స్మితా సబర్వాల్ మనకు అందిన సమాచారం మేరకు ఆమె రిప్లై ఇచ్చింది ఏంటంటే, ఒకటి, మీరు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ అంటారో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. రెండవది, నేను ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు, సేవ్ హెచ్యు బయోడైవర్సిటీ అని ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేశారో ఆ పోస్టును నేను రీట్వీట్ చేశాను, అంతే తప్ప నేనేం స్వయంగా నా అంతటి నేను పోస్ట్ చేయలేదు, రీట్వీట్ చేశాను. రెండోది, దానిలో ఏమని ఉంది, అది ఇచ్చే ప్రతీకాత్మక చిత్రం, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రం కాదు, ఏ చిత్రం కాదు, ప్రతీకాత్మక చిత్రం, అంటే సింబాలిక్ గా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి యూజ్ చేసిన చిత్రం. సో ఇట్ ఈస్ దానిలో ఎక్కడ కూడా నేను ఎటువంటి తప్పు చేయలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ రాయలేదు. సేవ్ హెచ్యు అంటే తప్పే ఉంది, సేవ్ హెచ్యు బయోడైవర్సిటీ అంటే తప్పే ఉంది. మూడవది, పోలీస్ స్టేషన్ కు 15వ తేదీన వచ్చి మీరు మా ముందు విచారణకు హాజరుగండి అని చెప్పి ఆమెకు నోటీస్ ఇచ్చారు. ఆమె రిప్లై ఇచ్చారంటే, భారతీయ నాగరిక BNSS యాక్ట్ ప్రకారం, కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ కి మహిళలు వెళ్లి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెక్షన్ 170 కొన్ని క్రిమినల్ కేసెస్ లో అయితే ఓకే, ఇది చాలా చిన్న కేసు. సెక్షన్ 179 ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి మహిళలు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు, ఆ పోలీస్ అధికారే ఇంటికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఆ విషయాన్ని ఆమె గుర్తు చేశారు.